రాజధాని పోలీసింగ్ స్వరూపాన్ని సమూలంగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిలోని 3 కమిషనరేట్లను 4గా విభజించిన ప్రభుత్వం తాజాగా అంతర్గతంగా మరికొన్ని మార్పులకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్ కమిషనరేటును 7 జోన్లుగా మార్చడంతో పాటు 150 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కొత్తగా 2 పోలీస్ రేంజ్లను ఏర్పాటు చేసింది. సౌత్, నార్త్గా వీటిని పేర్కొంది. తాజా పునర్వ్యవస్థీకరణతో కమిషనరేట్ విస్తృతి భారీగా పెరగడం, పరిపాలనా సౌలభ్యం, మెగాసిటీ పోలీసింగ్లో భాగంగా ఈ మార్పులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్, చార్మినార్ జోన్లతో కలిసి దక్షిణ రేంజ్ ఏర్పాటైంది. జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్లతో నార్త్ రేంజ్ ఏర్పాటైంది. దక్షిణ రేంజ్ బాధ్యతల్ని అదనపు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్కు, జాయింట్ కమిషనర్ శ్వేతకు ఉత్తర రేంజ్ అప్పగించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ గా ఉన్న విజయ్ కుమార్ హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ గా నియమించారు. ఇప్పటి వరకు నగర పోలీస్ కమిషనర్ నేతృత్వంలో శాంతి భద్రతల అదనపు కమిషనర్, నేర విభాగం అదనపు కమిషనర్లు, ఆ తర్వాత జోన్ల స్థాయిలో డీసీపీలు ఉండేవారు. తొలిసారిగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3 జోన్ల చొప్పున 2 పోలీస్ రేంజ్ల ఏర్పాటుతో నగర పోలీసింగ్ స్థాయిలో మార్పులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, మల్కాజ్గిరి, సైబరాబాద్, ఫ్యూచర్ సిటీ పేర్లతో 4 కమిషనరేట్లను ఏర్పాటు చేయగా కొత్త పేర్లతో 11 పోలీస్ జోన్లు ఏర్పాటయ్యాయి. గోల్కొండ, చార్మినార్, ఉప్పల్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, చేవెళ్ల, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, జూబ్లీహిల్స్, షాద్నగర్, కుత్బుల్లాపూర్ తదితర జోన్లు ఏర్పాటయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్లో పాత జోన్లను పునర్వ్యవస్థీకరించి 7 కొత్త పేర్లతో ఏర్పాటు చేశారు. తాజా మార్పులతో హైదరాబాద్ పరిధిలో గోల్కొండ, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, శంషాబాద్ జోన్లు ఉన్నాయి. మల్కాజ్గిరి కమిషనరేట్లో కొత్తగా ఉప్పల్, సైబరాబాద్లో కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, షేర్లింగంపల్లి జోన్లు వచ్చాయి. ఫ్యూచర్ సిటీలో చేవెళ్ల, షాద్నగర్ జోన్లు ఉన్నాయి. ఈ కొత్త పునర్వ్యవస్థీకరించిన జోన్లన్నింటికీ డీసీపీలను ప్రభుత్వం నియమించింది.